నమస్తే, నేను మీ శ్రీనివాస్. బులెటిన్లోకి వెళ్దాం. దయచేసి ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్లు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అతి త్వరలో ప్రత్యేక కథనాలతో మీ ముందుకు లైవ్ బులెటిన్ కథనాలతో మా టీం మీ ముందుకు వస్తుంది. థాంక్యూ. రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద నిరసన తెలిపారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే పారదర్శక పాలన అందిస్తామని, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం చేశారని, కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం ఇస్తే ఓడ దాటేదాకా ఓడమల్లయ్య, ఓడ దిగాక బోడి మల్లయ్య అన్న చందంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. రుణ మాఫీ విషయంలో మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కౌలు రైతులతో సహా రాష్ట్రంలోని రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ స్క్రోలింగ్ కి రెడీ చేసుకోవాలి. ప్రతి నాయకుడి దగ్గర నుంచి అందరూ కూడా అనేక వాగ్దానాలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే విద్యార్థులకు కానీ కార్మికులకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేయడమే మా లక్ష్యం చెప్పడం జరిగింది. దాంతో ప్రజలు మోసపోయారు. నిజమే, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ప్రజలు కూడా అందరూ కూడా ఓటు వేయడం జరిగింది. ప్రతి ఒక్క నాయకుడు కూడా అందరూ కూడా ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఫీల్ అయి నేనే మంత్రి నేనే ముఖ్యమంత్రి అని చెప్పనే ఉద్దేశంతోనే గ్రామాలకు వెళ్లారు, పట్టణాలకు వెళ్లారు. అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈనాడు చూస్తూ ఉంటే ఆనాడు చెప్పేది ప్రత్యేకంగా రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థి కానీ అన్ని సంఘాలు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి మంచి ప్రభుత్వం తీసుకొస్తామని చెప్పని ఆనాడు ఓటు వేయడం జరిగింది. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న అనేక వాగ్దానం చేసినట్టే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేయడం జరిగింది. ఓడ దాటి ఇంకా ఓట మల్లయ్య, ఓడ దాటి బోర్డు మండేలాగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. తొలగో మాట మాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు ఒక మాట, ఎమ్మెల్యేలు ఒక మాట, కాంగ్రెస్ పార్టీ పెద్దలు తొలగ మాట మాడుతూ ఉన్నారు. కానీ రుణమాఫీ చేస్తామని 40,000 కోట్ల రూపాయలు